25,55,000 పోలీసులు అని చెప్పేసి తీసుకెళ్లారు అని ఒక కంప్లైంట్ వచ్చింది. సో మామూలుగా ఇందులో ఎవరైతే ఫిర్యాదుదారుడు ఉన్నాడో ఈ ఫిర్యాదుదారుడు జగ్గయ్యపేటకు చెందిన వ్యక్తి. ఒక బంగారు షాప్లో అతను గుమాస్తాగా పనిచేస్తాడు. సో పనిచేస్తున్న క్రమంలో ఆయన డబ్బులు తీసుకుని మామూలుగా చెన్నైకి వెళ్ళి ఆ డబ్బులు అక్కడ ఇచ్చి బంగారు వస్తువులు తయారు చేసుకొని వస్తుంటాడు. అయితే 11వ తారీఖున ఇట్లా డబ్బులు తీసుకొని చెన్నై వెళ్ళడానికి ట్రైన్ బుక్ చేసుకున్నాడు. కానీ ట్రైన్ మిస్ అయింది. మిస్ కావడంతో కారు బుక్ చేసుకొని కారులో బయలుదేరి విజయవాడ దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడ గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు కాకి ప్యాంటు, వైట్ టీషర్టు, బ్రౌన్ షూ వేసుకొని బెదిరిస్తారు. ప్రభాస్ కళాశాల వద్ద బెదిరించి ఆ బ్యాగ్ని తీసుకొని అధికారులకు చూపించి వస్తాము, సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో అధికారులకు చూపించి వస్తామని చెప్పేసి అక్కడి నుంచి ఉడాయిస్తారు. ఇతనికి బీపీ పెరిగిపోయి ఆ రోజు పడిపోయి తర్వాత హాస్పిటల్ చేరిన తర్వాత 15వ తారీఖున వచ్చి పోలీస్కి కంప్లైంట్ ఇస్తారు. సో దీని మీద క్రైమ్ డీసీపీ తిరుమలేష్ ఆధ్వర్యంలో ఏడీసీపీ రాజారావు, అదేవిధంగా ఏసీపీ వెంకటేశ్వర్లు, సిసిఎస్ ఇన్స్పెక్టర్ పి శ్రీనివాస్ వీళ్ళందరూ కలిసి కొన్ని బృందాలుగా విడిపోయి ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తారు. చాలా చక్కగా ఇన్వెస్టిగేషన్ ఈరోజు ఉదయం 10 గంటలకి బీఆర్టీసీ రోడ్లో ఒక ఇంట్లో 4 వ్యక్తులను అదుపులో తీసుకోవడం జరుగుతుంది. ఇందులో ఒకరు జేగు పార్థసారథి, రెండో అతను పఠాన్ సుహానీ ఖాన్, మూడో లేడీ ఈమె పత్తిపాటి శాంతి, తర్వాత షేక్ హజారుద్దీన్ నలుగురిని కూడా ఈరోజు పట్టుకోవడం జరిగింది. ఒక గుళ్ళూరు వంశీకృష్ణరాజు ఆయన ఇంకా పరారులో ఉన్నాడు. ఇతను వీళ్ళందరూ కూడా జల్సాలకి అలవాటు పడి అంతకుముందు బిజినెస్ నష్టపోయి ఏ విధంగా అయినా డబ్బులు సంపాదించుకోవాలనే ఉద్దేశంతో ఈ చేగు పార్సాయికి ఈ జగ్గయ్యపేట బంగారు షాప్ అతను తెలుసు. ఇలా వీళ్ళు చెన్నైకి వెళ్ళేసేసి ఈ విధంగా డబ్బులు తీసుకుపోయేసి బంగారు వస్తువులు తెచ్చుకుంటారనే విషయం తెలుసు. సో ఇతను ఈ గుమాస్తా బయలుదేరిన సమయంలో వీళ్ళు తెలుసుకొని వీళ్ళంతా ప్లాన్ వేసి ఈ విధంగా చేస్తారు. సో ఇందులో చాకచక్యంగా వ్యవహరించిన మా సిసిఎస్ సిబ్బందిని అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇట్స్ ఎ హ్యూజ్ అమౌంట్. 25,55,000 రూపాయలు పెద్ద అమౌంట్. మామూలుగా క్రైమ్ వర్క్ ఈ మధ్యన బాగా ఫోకస్ పెట్టడం జరిగింది. ఈ పహారా మీకు అందరికి తెలుసు, ఈ పహారా బీట్స్ సర్వ్ చేస్తున్నాము. చాలా వరకు క్రైమ్ అదుపులోకి వచ్చింది. ఎందుకంటే విజయవాడ అనేది రైల్వే జంక్షన్ కాబట్టి ఎక్కువ ఇక్కడ నేరాలు జరుగుతుంటాయి. ప్రాపర్టీ అఫెండర్స్ ఎక్కువ వస్తారు. కొన్ని గ్యాంగ్స్ వేరే స్టేట్స్ నుంచి కూడా గ్యాంగ్స్ వస్తాయి. సో ఈ గ్యాంగ్స్ రావడము ఈ విధంగా కొంత డిస్టర్బెన్స్ విజయవాడ నగర కమిషనరేట్లో ఎప్పుడు ప్రాపర్టీ అఫెన్సెస్ జరుగుతుంటుంది. ఈ మధ్యన కాస్త తగ్గుముఖం పట్టింది. ఎందుకంటే నిఘా ఎక్కువ పెంచాం కాబట్టి కాస్త తగ్గుముఖం పట్టింది. బట్ LHMS లాక్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో అది ప్రజల్ని ఉపయోగించుకోమని అభ్యర్థిస్తున్నాము. అంతకుముందు 2014 నుంచి 19 మధ్యలో చాలా భారీ ఎత్తున ఈ LHMS యాప్ని ఉపయోగించేవాళ్ళు. తర్వాత కొన్ని కారణాల వల్ల దాన్ని అలవాటు తప్పింది ప్రజలకి. మధ్యన మళ్ళీ మోటివేట్ చేస్తున్నాము. LHMS కెమెరాస్ పెట్టుకుంటే మీకు చాలా పోలీసు రియల్ టైం సర్వేలెన్స్ ఉంటుందనే విషయాన్ని ప్రజలు గమనించాలి. ఎందుకంటే మీరు ఊరు విడిచి వెళ్తున్న క్రమంలో ఏదైతే మీ బెడ్రూమ్ ఉందో ఆ బెడ్రూమ్లో LHMS కెమెరా పెట్టేస్తే అనునిత్యం మీ ఫోన్కి వస్తుంది. అదేవిధంగా పోలీసుకు కూడా తెలుస్తుంటుంది. ఎవరైనా కదలికలు ఉంటే అలర్ట్ మీకు వస్తుంది, అదేవిధంగా పోలీసుకు కూడా వస్తుంది. సో ఇమీడియట్గా హ్యాండెడ్గా దొంగను పట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని బాగా వినియోగించుకోవాలని కోరుతున్నాను. అదేవిధంగా ఈ మధ్యన మొన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా మీరు విన్నారు, గౌరవ డీజీపీ గారు చెప్తూ కమ్యూనిటీస్, ఎందుకంటే సీసీ కెమెరాస్ మనం ఎన్టీఆర్ పోలీస్ కమిషనర్ పరిధిలో మ్యాట్రిక్స్ కెమెరాస్ అంటే గవర్నమెంట్ పెట్టిన కెమెరాస్ 1900 కెమెరాస్ ఉన్నాయి. కాకపోతే ఇవి సరిపోవు.
గవర్నమెంట్ ఇంకా కొన్ని కెమెరాస్ పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ప్రతిదీ కూడా మనం గవర్నమెంట్ మీద ఆధారపడకుండా కమ్యూనిటీస్ మాట్లాడుకొని కొన్ని సీసీ కెమెరాస్ ఏర్పాటు చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో రీసెంట్గా ఒక డ్రైవ్ స్టార్ట్ చేశాము. ఇప్పటికే దాదాపు 100 కెమెరాస్ కమ్యూనిటీస్ ఇన్వాల్వ్ అయ్యి 100 కెమెరాస్ పెట్టించడం జరిగింది. సో దీన్ని ఒక ఎందుకంటే మన కమ్యూనిటీ మనకు ప్రత్యేకమైన రక్షణ ఉండాలంటే ఖచ్చితంగా సీసీ కెమెరాని ఒక ఆయుధం అనే విషయాన్ని గమనించాలి. సో నేను ఈ ఈ మీడియా ముఖంగా ప్రజలను అభ్యర్థిస్తున్నాను. ముఖ్యంగా కమ్యూనిటీస్, మనకు చాలా అపార్ట్మెంట్ కమ్యూనిటీస్ ఉన్నాయి, తర్వాత కొన్ని వాణిజ్య సముదాయాలు ఉన్నాయి, వాటికి సంబంధించిన కొన్ని కమ్యూనిటీస్ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఒక టీం మాదిరి ఏర్పడి రోడ్డు వైపున ఉండేటట్టు కెమెరాస్ ఏర్పాటు చేసుకుంటే వాళ్ళకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా వేరే క్రిమినల్స్ కూడా మనకు క్రైమ్ చేయకుండా ఉపయోగపడుతుంది. ఎందుకంటే బైక్ థెఫ్ట్స్ ఎక్కువ ఉంటున్నాయి మన విజయవాడ నగర పోలీస్ కమిషనర్ పరిధిలో. ఇవన్నీ కూడా మనకు దొరకాలంటే మనకు సీసీ కెమెరాస్ మాత్రమే ఒక మార్గం. మీకు అందరికీ తెలుసు, పబ్లిక్ ప్లేసెస్ సేఫ్టీ యాక్ట్ ఒకటి ఉంది. దాని ప్రకారము 100 ఫుట్ఫాల్ కంటే దాటిన వాణిజ్య సముదాయాలు ఖచ్చితంగా సీసీ కెమెరాలు పెట్టుకోవాలి. రోడ్డు వైపు కూడా సీసీ కెమెరాలు ఉంచాలి. సో ఆ ఉద్దేశంతో భారీ ఎత్తున ఈ డ్రైవ్ని నెక్స్ట్ ఫ్యూ డేస్లో తీసుకోబోతున్నాము. అదేవిధంగా డ్రోన్స్, మీకు అందరికీ తెలుసు, దాదాపు 28 డ్రోన్స్ అక్వైర్ చేసుకోవడం జరిగింది పోలీస్ శాఖ ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో. సో వీటిని కూడా క్లౌడ్ పెట్రోల్స్ రీసెంట్గానే ఓపెన్ చేయడం జరిగింది. సో క్లౌడ్ పెట్రోల్స్ కాన్సెప్ట్తో మనం వెళ్ళడం జరుగుతుంది. అయితే ఇది ప్రస్తుతానికి డే టైం మాత్రమే ఇవి పనిచేయగలవు. నైట్ టైం అంతా ఎఫెక్టివ్గా, ఎందుకంటే నైట్ విజన్ ఈ డ్రోన్స్కి లేదు కాబట్టి డే టైం సర్వేలెన్స్, నిఘా వీటికి క్లౌడ్ పెట్రోల్స్ మనం ఉపయోగించబోతున్నాము. ఈ వచ్చే భవానీ ఫెస్టివల్ కూడా భారీ ఎత్తున ఈ క్లౌడ్ పెట్రోల్స్ అనేది ఉపయోగిస్తాము. సో దిస్ ఈజ్ అబౌట్ క్రైమ్. ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చే ఫ్యూ మంత్స్లో ఒక నిర్దిష్ట ప్రణాళిక వేసుకుని క్రైమ్ తగ్గించేది ఎలాగా, సైబర్ క్రైమ్ కొంతవరకు మనం తీసుకున్న చర్యల ఫలితంగా కొంత అదుపులోకి వచ్చింది. డిజిటల్ అరెస్ట్ ముఖ్యంగా ఐఎమ్ వెరీ హ్యాపీ. డిజిటల్ అరెస్ట్ అనేది బాగా తగ్గింది. ఈ మధ్యన కొన్ని యూజ్ కేసెస్ కూడా మేము డేటా కలెక్ట్ చేస్తున్నాము. ఇప్పటి వరకు దాదాపు 40-50 మంది వరకు మేము ప్రివెంట్ చేయగలిగాం. డిజిటల్ అరెస్ట్ మనం తీసుకున్న ఒక చిన్న ఇంటర్వెన్షన్తో మనము చాలామందిని డిజిటల్ అరెస్ట్ బారి నుంచి కాపాడగలిగాము. సో అదంతా కూడా ఒక రిజిస్టర్ పెట్టి అసలు ఎక్కడ మనం ప్రివెంట్ చేయగలిగాం అనేది చూస్తున్నాము. ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ కూడా, ఎందుకంటే మనకు డిజిటల్ అరెస్ట్ ఫ్రాడ్ అనేది చాలా వరకు 99% ఆపగలిగాము. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ కూడా మనకు ఆపాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ చాలా డేంజరస్ ఫ్రాడ్ ఇది. ఎందుకంటే ఇది ఎలాగ ఉందంటే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, ఈ మధ్యన మీకు ఒక చిన్న పోస్టర్ కూడా రిలీజ్ చేసాం, వాట్సాప్ పోస్టర్ రిలీజ్ చేశాను, మీరు అందరు చూసే ఉంటారు. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లో ఉదాహరణకి ఒక ఫిర్యాదుదారుడు, అంటే విక్టిమ్ అనుకున్నాం కాసేపు. ఈయన విక్టిమ్ అయినప్పుడు నేను ఫ్రాడ్స్టర్ని, నేను ఆయనకు ఫోన్ చేసి మీరు 100 రూపాయలు కట్టండి, మీకు దీంట్లో ఇన్వెస్ట్ చేయండి, మీకు 200 రూపాయలు వస్తాయని చెప్తాను. వీరికి రాజారావు అని ఆయన కాసేపు మనం విక్టిమ్ అనుకున్నాం. ఆయన 100 రూపాయలు కడతాడు. సో నేను ఒక మొబైల్ యాప్ మెయింటైన్ చేస్తుంటాను, ఆయన నాకు 100 రూపాయలు కడతాడు. నేను 200 రూపాయలు ఆయనకు 200 రూపాయలు వేస్తాను. వేసినప్పుడు ఈయన నుంచి చేపిస్తాను. ఈయన ఇంకొక విక్టిమ్, ఈయన నుంచి 200 వేపిస్తాను. తర్వాత ఆయన నాకు 100 కడితే 200 వచ్చిందని చెప్పేసి ఆయన ఆనందపడిపోతాడు. మళ్ళీ ఈసారి 400 కడతాడు. నాకు ఆయన 400 కడతాడు. ఆ 400 ఆయన నుంచి ఆయనకి ఇప్పిస్తా. ఆయన అంతకుముందు 200 కట్టినాడు కదా, ఆయన నుంచి ఆయన 400 వేపిస్తాను. ఈయన చెప్తాను, నీకు చూడండి డబుల్ అమౌంట్ వస్తుందని. ఈయన నాకు 400 కట్టాడు. ఇట్లా అందరు లింక్ చేసేసి ఒక రోజు అంతా ఉడాయి చేస్తాను. సో
ఈయన నాకు పోలీస్ దగ్గరకు వస్తాడు, వచ్చి ఈయన ఫిర్యాదు చేస్తాడు. ఫిర్యాదు చేసినప్పుడు ఈయన కూడా ముద్దాయి అవుతాడు. సో ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లో ఇది చాలా డేంజరస్ ఫ్రాడ్. మీరు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లో మీరు ఇరుక్కుంటే, మీరు ఇక్కడ మా దగ్గర ఒక ఫిర్యాదు ఇస్తే మీరు గుర్తుపెట్టుకోండి, మీరు వేరే స్టేట్లో ఎక్కడో మీరు ముద్దాయి అయి ఉంటారు. ఇటువంటి కేసెస్ చాలా వస్తున్నాయి. సో చాలా జాగ్రత్తగా ప్రజలు ఆశకు పోయి ఊరికే డబ్బులు రావనే ఒక చిన్న ఇది ఉంది. ఆశకు పోయి మీరు నేను 100 కడితే 200 వస్తాయనుకోండి, మీరు మోసపోయినట్టే. డబ్బులు ఫ్రీగా రావు. దయచేసి అర్థం చేసుకోండి. మీరు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ మోసానికి గురి కావద్దు. అందుకే ఈ మధ్యన ఒక చిన్న ఇది బకరా కావద్దని ఒక చిన్న ఇది ఇచ్చాం. ఎందుకంటే ప్రజల మైండ్లోకి ఎక్కిస్తే బాగుంటుందని మీరు బకరా కావద్దు అని ఒక చిన్న ఒక వాట్సాప్ యాడ్ అనేది వదిలాం. సో ఎందుకంటే ప్రజలకు రీచ్ అవుతున్నది, ఎందుకు చూస్తారు. మా ఉద్దేశం అంతా కూడా వాళ్ళు చూడాలా, వాళ్ళు అర్థం చేసుకోవాలా, దీని బారిన పడకూడదనే ఉద్దేశంతో ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ మీద ఒక బిగ్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశాము. ఎందుకంటే మాకు చూస్తూ ఉంటే ఇదంతా కూడా ఈంది సేవింగ్స్ అకౌంటే. సో ప్యాటర్న్ చూస్తే ఈ ప్యాటర్న్ కనిపిస్తాం. సో ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ ప్యాటర్న్ ఏంటంటే విక్టిమ్ ముద్ద అయిపోతాడు. సో ఈ విషయాన్ని మనము ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. సో మీరు కూడా మీడియా మిత్రులంతా కూడా ఈ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ మీద ఎక్కువ అవేర్నెస్ క్రియేట్ చేస్తే చాలా బాగుంటుందని చెప్పేసి నా ఉద్దేశం. ఎందుకంటే డిజిటల్ అరెస్ట్ మీద మీడియా చాలా ప్రముఖమైన పాత్ర పోషించింది. విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్ కాదు, మనం పెట్టిన ఇంటర్వెన్షను మీడియా వల్ల వేరే రాష్ట్రాలకి వేరే జిల్లాలకు చేరి వాళ్ళు కూడా దీన్ని అడాప్ట్ చేసుకొని ముందుకు పోతున్నారు. చాలా వరకు డిజిటల్ అరెస్ట్ అనే దానికి అరికట్టడంలో నగర పోలీస్ కమిషనరేట్ పాత్ర, అదేవిధంగా మీ పాత్ర ఉన్న అనేది చాలా ముదావహం. సో ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్లో కూడా మీరు మాకందరికీ సహకరిస్తారని కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.